వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చింతగొజ్జు అనమాట. ఈ చింతగొజ్జుని నలిచిన కారం అని కూడా అంటూ ఉంటారు. అమ్మమ్మ వాళ్ళు చేతితో నలిచిన కారం అని కూడా అంటారనమాట. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. అప్పట్లో అమ్మమ్మల నానమ్మల రెసిపీస్ కదండి. వాటికి మించిన రెసిపీస్ ఏమీ ఉండవు కదా, అంత బాగుంటాయి. పెద్దవాళ్ళైతే దీన్ని చాలా బాగా చేస్తారు కదా. దానికోసమే ఈరోజు నేను మా అత్తతో ఈ రెసిపీని ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసేసుకొని ఒక 2-3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసి వాటర్ వేసేసి నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక అరగంట ఉంటే నానిపోతుంది అనమాట చింతపండు. ఈ చింతపండు నానేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ఇక్కడ వంకాయల్ని నీట్గా వాష్ చేసేసుకొని తడి లేకుండా చేసుకొని పెట్టుకోవాలి. ఒక 7 నుంచి 8 వరకు వంకాయలను తీసేసుకుంటున్నాను. కొన్ని ఇలా వేసుకుంటూ నిప్పుల మీద, ఇక్కడ నేను విలేజ్కి వచ్చానమాట. విలేజ్లో ఇక్కడ ఇది నిప్పుల మీద కాల్చుకోవచ్చు కాబట్టి ఇలా చేసి చూపించబోతున్నాను అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చిన్న వంకాయలు కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మీరు కొంచెం పెద్ద సైజు అయితే 3 నుంచి 4 వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మరి ఎక్కువ నల్లగా అవ్వకుండా ఇలా వచ్చేలా బాగా నిప్పుల మీదనే కాల్చుకొని పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా పొయ్యి అవైలబుల్లో లేని వాళ్ళు మనము పుల్కా చేసుకుంటాం కదా, ఆ గ్రిల్ మీద అయినా కాల్చుకోవచ్చు, స్టవ్ మీద అలా అయినా చేసుకోవచ్చు. తర్వాత అవి వంకాయలు కాల్చుకున్న తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా ఇలా కాల్చుకోవాలి. సన్న మంట మీద అయినా కాల్చుకోవచ్చు, లేదు అంటే నిప్పుల మీదనే ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. మీ కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసేసుకోండి. నేనైతే 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు, ఒక 4-5 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా జరుపుకుంటూ మెల్లమెల్లగా ఇలా కాల్చుకోవాలి నిప్పుల మీద. ఎండుమిరపకాయలు వేసినప్పుడు త్వరగా నల్లగా అయిపోతాయి. అలా అవ్వకుండా ఇలా కొంచెం స్పీడ్గా ఇలా బాగా కదుపుకుంటూ తీసేసుకోవాలన్నమాట. లేదు అంటే ఎక్కువ నల్లగా అయిపోతాయి. అలా అవ్వకుండా ఇలా కాల్చుకోండి సరిపోతుంది. కొంచెం ఇవి కాల్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇలా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇలా ఈ 3ంటిని కాల్చుకొని అగ్గి నిప్పుల మీద కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చెప్పాను కదా, మీరు కావాలనుకుంటే పుల్కాలు చేసుకుని గ్రిల్ మీద అయినా కాల్చుకోవచ్చు అనమాట. అలా అయినా చేసుకోండి. వంకాయల్ని ఇలా అన్నింటినీ, ఇవి టొమాటో కూడా కాల్చుకొని చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా వంకాయ టమాటో అలా, అది కూడా తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను నెక్స్ట్ టైము. ఇప్పుడైతే ఈ వంకాయ అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లితో ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ చింతపండు కూడా నానిపోయిన తర్వాత ఈ చింతపండుని బాగా మెదుపుకొని ఈ తొక్కు అంతా తీసేసుకోవాలన్నమాట. అదంతా తీసేసిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇందాక నిప్పుల మీద కాల్చుకున్న ఎండుమిరపకాయలు, వాటిని ఇలా తుంచుకొని తొడిమలు తీసేసుకోవాలన్నమాట. ఇలా అన్నింటినీ తీసేసి ఇలా తొడిమ తీసేసి పడేసేయాలి. తర్వాత అలాగే నిప్పుల మీద కాల్చుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి. అంతా కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు అన్నింటినీ వేసాను. మీరు కావాలి అనుకుంటే వంకాయ అలాగే వెల్లుల్లి, సాల్ట్, ఆనియన్ అవి కూడా ఒకేసారి వేసుకొని అయినా ఇలా నలుచుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇలా అయినా చేసేసుకోవచ్చు. 1 by 1 వేసుకుంటూ అయినా మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇక్కడ వంకాయని కాల్చుకున్న వంకాయ ఉంది కదా, అది పైన చెక్కు తీసేసుకోవాలి. ఇలా నల్లగా అయ్యే చెక్కు అంతా తీసేసుకోవాలి. నల్లగా లేని దగ్గర ఏం తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నల్లగా అయితే ఇలా తీసేసుకొని ఒకసారి ఎండుమిరపకాయలు వంకాయలు నీట్గా తుడుచుకోండి. కాల్చిన తర్వాత సరిపోతుంది. ఇలానే వంకాయలన్నింటినీ చెక్కు తీసుకొని వేసేసుకుంది. అలాగే కల్లుప్పు కూడా వేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట. కల్లుప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ చింతపులుసులో బాగా కలిసేలా కలుపుకోండి. అలాగే ఇందులోకి వెల్లుల్లి కూడా వేసేద్దాం. వెల్లుల్లిని ఇలా మెదిపి వేసుకుంటే కొంచెం నలపడానికి ఈజీగా ఉంటుంది. అలానే లేకుండా ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి తీసేసుకొని ఇలా మెదుపుకొని ఇందులోకి వేసేసుకొని తర్వాత చేతితో ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్దదైతే
పెద్దవైతే ఒకటి, చిన్నవైతే ఒక 2, 3 ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. సైజు మాత్రం మీకు నచ్చిన సైజులో ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు అనమాట. మరీ పెద్దగా లేకుండా నార్మల్ సైజులో, మరీ చిన్నవైనా వేసుకోవచ్చు, లేదు అంటే మీడియం సైజులో మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి. ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటరు మీకు కావాల్సినంత పల్చగా, ముద్దలోకి తినేటప్పుడు కొంచెం చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ రైస్లోకి కూడా ఇది బాగుంటుంది, కాకపోతే రైస్లో కంటే ముద్దలోకి చాలా బాగుంటుందన్నమాట. రైస్లోకి తినాలనుకునే వాళ్ళు కొంచెం పల్చగా చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ మాత్రం మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మా అత్త చేసిన రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.